ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు కుంభరాశి వారికి సాయంత్రం 4:30 తర్వాత ఒక నిప్పు లాంటి నిజం తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎటువంటి నిజం మీకు తెలియబోతుంది, అలాగే ఈరోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీరు చూడబోతున్నారు. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయము మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? మన నుదుటి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమి కొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు. రండి, నమ్మకంతో చెప్పించుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. గురువు గారు సంజీవ్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9502639029. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతక ఫలాల గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా పద్ధతిగా ఉంటారు. అలాగే చాలా పద్ధతిగా ఉండటానికి ఇష్టపడతారు. క్రమశిక్షణ వీరిలో మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇతరులను గౌరవించడంలో ముందు వరుసలో ఉంటారు. అలాగే ఇతరులను గౌరవించడం మాత్రమే కాదు, పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కూడా చూపిస్తారు. అలాగే దైవశక్తి కూడా అధికంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక కలాపాలపై ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క సెప్టెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కొన్ని అంశాలు అనుకూలంగాను, మరికొన్ని అంశాలు ప్రతికూలంగాను కనిపిస్తున్నాయి. సాయంత్రం 4:30 తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులు మీ దగ్గరికి వచ్చినటువంటి ఒక నిజం మీకు తెలియబోతుంది. అంటే మీ మంచి కోసమే వారు ఈ విధంగా ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు. అయితే గత కొద్ది రోజులుగా వారు మీ ముందు ఈ విషయం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటువంటి ఒక పచ్చి నిజం బయటపడే అవకాశాలైతే ఈరోజు కనిపిస్తున్నాయి. అయితే ఇది కొంత మీకు ఆందోళన కలగజేసే అటువంటి అంశం అయినప్పటికీ మీ మంచి కోసమే వారు ఈ నిజాన్ని దాచిపెట్టారు అనే విషయం తెలుసుకొని మీరు వారిని అర్థం చేసుకుంటారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో పని ఒత్తిడి కారణంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వ్యాపారస్తులకి కూడా లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు.
భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సమయం సహాయం అనుకూలంగా ఉంది. కానీ మీకు ఈరోజు ఒక అవకాశం రాబోతుంది. అవునండి, ఆ అవకాశం మీరు కొన్ని అంశాలలో కాంప్రమైజ్ అయ్యే విధంగా ఉంటుంది. ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలతో తీసుకునే నిర్ణయం మీకు చాలా ఉత్తమం ఫలితాలను అయితే లభిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే అనుకోకుండా వారు మీకు తరహా పడతారు. అలాగే దూర ప్రయాణాలు చేసే వారికి ఈరోజు నూతన ఉద్యోగాలు అనేవి దొరుకుతాయి. అలాగే ఈరోజు అనేది నూతన వ్యక్తి పరిచయం అనేది కావడం కనిపిస్తుంది. వారితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే కొంతమందితో పరిచయం అప్పటితోనే ముగిసిపోతుంది. మరి కొంతమందితో పరిచయం చాలా కాలం పాటు కొనసాగుతుంది. ఈరోజు మీ యొక్క లైఫ్లోకి వచ్చే అటువంటి నూతన వ్యక్తి పరిచయం మీతో చాలా కాలం పాటు ఉండబోతుందని చెప్పుకోవాలి. వారితో చక్కటి స్నేహబంధాన్ని మీరు ఏర్పరచుకుంటారు. వారి వల్ల మీ యొక్క జీవితంలో మీరు కీలకమైన మలుపులు కూడా చూస్తారు. కెరియర్కి సంబంధించింది వారి వల్ల కొన్ని అవకాశాలు కూడా మీరు పొందుకోబోతున్నారు. ఇక కుంభరాశి వారు మీరు అనేది పిల్లలకు పరమైనటువంటి పాల్గొనే కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక పెద్ద సమస్య పరిష్కారం పొందడం ద్వారా మీరు మానసికంగా ప్రశాంతతను పొందుకుంటారు. ప్రేమ సంబంధాల పరంగా అంతా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రేమ భాగస్వామితో ప్రేమ సామ్రాజ్యం పెరుగుతుంది. మీ యొక్క అవివేక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు బాగానే ఉంటుంది. ఉద్యోగాలకు ప్రారంభంలో ఈ యొక్క రాబోయే వారం ప్రారంభంలో చాలా శుభప్రదంగా ఉండబోతుందండి. ఈ కాలంలో ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్నత అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీకు అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి. మీ యొక్క వారం మధ్యలో కొన్ని కొత్త పనులు ప్లాన్ చేసుకోబడతాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం కలుగుతుంది. భూమి భవన సమితి వివాదాలలో నిర్ణయం మీకు అనుకూలంగా చాలా ఫేవరబుల్గా ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి మీరు చాలా కాలంగా భూమి మీద ఆస్తిని కొనాలి లేదా అమ్మాలి అని ఆలోచిస్తున్నట్లయితే గనక ఈరోజు మీకు కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీకు అనేది ఈ భాగంలో ఒక ప్రభావవంతమైన వ్యక్తి కలుస్తారు. ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు. అంటే అభిమానాన్ని పొందుకుంటారు. రాజకీయ సంబంధించిన వ్యక్తులు ఉన్నత పదవులు పొందవచ్చు. మీ యొక్క ప్రేమ సంబంధాలు చాలా స్ట్రాంగ్గా బలపడతాయి. అలాగే ఈరోజు మీ జీవితంలో చాలా మలుపులు అనేది తిరగబోతున్నాయి. కీలకమైన మలుపులు కూడా చూస్తారు. కెరియర్కి సంబంధించిన వారి వల్ల కొన్ని అవకాశాలు కూడా మీరు పొందుకుంటారు. అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివదేవారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసను ఆరాధించండి. అలాగే శ్రీరామచంద్ర మూర్తిని సీతమ్మ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీకు తోచినంత దాన ధర్మాలు చేయండి. గోమాతలను సేవించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుందండి. సో చూసారు కదండి, ఈ యొక్క 2025 సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. అలాగే సాయంత్రం 4:30 తర్వాత ఇటువంటి నిప్పు లాంటి నిజం అనేది మీకు తెలియబోతుంది. అలాగే ఈ పూర్తి అంశాలలో జాగ్రత్తగా ఉండండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.